కృష్ణ గోవింద గోపీ యౌవన పుష్పమిళింద లీలా మకరంద మంచిని పెంచే మధుమయ హృదయ వంచన తుంచే వరగుణవలయ మమతను పంచే సమతా నిలయ భక్తిని ఎంచే Take me there, I know this journey ends. Awake me up, I need to breathe again. I need a సాకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం సమస్త కార్య విజయోస్తు మమ కళ్యాణ సిద్ధార్థం ఆంజనేయ సర్వదేవత ఇష్టదేవత కళ్యాణ మంటపయందు కళ్యాణము ప్రాప్తిరస్తు చెప్పండి. మమ నా కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి సిద్ధార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం మమ పుత్రికస్య రెండవ ప్రథమ పుత్రికస్య వివాహము చేస్తున్నాము. రాజలింగం పుత్రికస్య అమ్మాయి వివాహము చేస్తున్నాము. అవినాశకు మా అమ్మాయిని చేస్తున్నాము. మమ సాకుటుంబానం క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం ఐశ్వర్య అభివృద్ధి సిద్ధార్థం ధర్మ అర్థం కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం. చెప్పమ్మ. మా అబ్బాయి మీ అమ్మాయి మా అబ్బాయికి ఇచ్చి వివాహము నేను చేస్తున్నారు. మేము మాకు మా అబ్బాయికి సమ్మతమే. చెప్పు. నేను నా ఇష్టపూర్వకంగా మీ అమ్మాయిని వివాహము దేవుడి సమక్షంలో చేసుకుంటున్నాను. నీ ఇష్ట ప్రకారము కళ్యాణ మండపంలో వీనగర్ బస్తీ దేవస్థానంలో నా ఇష్టపూర్వకంగా పెద్దల సమక్షంలో వివాహము చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పక్షంలో ఎవరి సంబంధం లేకుండా వచ్చిన పనులు అంటే మనకు అనిపించాలి. అనిపిస్తే వాళ్ళ గురించి మనకు వసుదేవ తవ పాలన అసుర కుల
అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మల బంధంగా ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా Yeah.
ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగలల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులే ఎగై అగ్ని నువ్వు చుక్కలు అనిపిస్తుందా సూర్యుడు చంద్రుడు అయితే అరుంధతి నక్షత్రం అనేది ఇది ఆంధ్ర మనకు ఆంధ్ర నుంచి తెలంగాణకు మొత్తం కూడా సూర్యుడు చంద్రుని వాళ్ళ నమస్కారం చేస్తే మా సుఖ సంవత్సరాలతో జీవిస్తాం కాబట్టి ఆ సూర్యగౌడ అంటే సూర్యదేవుడు మగవాడు చంద్రాదేవి అంటే చంద్రాదేవి సూర్యుని భార్య కాబట్టి సూర్యుడు చంద్రులు ఏం పని చేయలేం కదా కాబట్టి సూర్యుడు చంద్రులాగా భార్యాభర్తలు మేము అన్యోన్యంగా దాపంచం జీవించాలని ఏంటంటే దానికి శాస్త్రంలో ఉన్నది కొన్ని దేశాలు అంటే సూర్యుడు చంద్రుడు ఒక భార్యాభర్తలు దేవాలయాలు ఉంటాయి ఆ మనసులు కాబట్టి వాళ్ళు చేస్తూ నమస్కారం చేస్తూ సామాన్యంగా చంద్ర నమస్కారం చేస్తే ఇంకా ఏ దోషాలు ఉన్నా కూడా మనకు సుఖ సంసారాలకు ఎటువంటి ఆటంకం రాకుండా పార్వతీ పరమేశ్వరులాగా జీవించాలి జీవితం మనకు సంసారం చల్లగా సాగిపోవడానికి సూర్య నమస్కారం